సో మనం దీక్షలో ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మనం సాత్విక ఆహారం ఎలా తీసుకుంటామో, తీసుకున్న తర్వాత మనకు ఆ 41 డేస్ అనేది మన బాడీ ఎంత ఎంత ప్యూర్గా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో ఎక్కడంటే అక్కడ మనం ఫుడ్ అయితే తినం, బయట అవుట్ సైడ్ ఫుడ్ కానీ అలా. సో ఇలాంటి బేసిక్ డిసిప్లైన్ మనకు నేర్పిస్తాడు అయ్యప్ప స్వామి. అండ్ మనకున్న 7 డేస్లో మనం ఏ రోజు ప్రాపర్గా గుడికి వెళ్ళాం, బట్ ఆ 41 డేస్లో మనం ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ గుడికి వెళ్ళాలి, భజనలలో పార్టిసిపేట్ చేయాలి. మన ట్రెడిషనల్ మెథడ్స్ నుంచి మనకు వస్తున్న ఆ భజన సాంగ్స్ ఇవన్నీ వింటే మన బాడీలో ఉన్న అన్ని న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. అందుకే పిల్లలకి కూడా ఎక్కువ దేవుడి పాటలు వినిపించండి అని చెప్తారు. సో అయ్యప్ప స్వామి గురించి మనం ఎంత మాట్లాడినా కూడా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందనే మాటలనేవి అలా వస్తూ ఉంటాయన్నమాట. సో జస్ట్ అయ్యప్ప మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు ఈ సిచ్యువేషన్లో నేను స్టాండ్ అవ్వలేకపోతున్నాను అన్నప్పుడు జస్ట్ మీ మనసులో ఒక్కసారి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అని ఒక్కసారి అనుకోండి. మీకు వాటి సొల్యూషన్స్ అనేవి మీకు అలా కనిపిస్తుంటాయి. మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. దేవుడు అనేది మనకు, నేను మీకు నా పర్సనల్ సజెషన్ ఇస్తున్నా, దేవుడు అనేది మనకు ఇన్విజిబుల్ ఎనర్జీ అన్నమాట. మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఎవరితో కూడా షేర్ చేయని సీక్రెట్స్ మనం దేవుడితో మాట్లాడచ్చు. సో దేవుణ్ణి అలాగే ట్రీట్ చేయండి. సో మనం పూజ చేస్తే మనకి ఏదో అయిపోతుందని కాదు. దట్ ఈస్ ద వే వేర్ వీ విల్ ఫైండ్ ద పాజిటివ్ ఎనర్జీ.